పోతన భాగవతము అష్టమ స్కందము గజేంద్ర మోక్షము 77, 78వ పద్యాలు మనం తెలుసుకుందాం. నిడుదయగు కేల గజమును మడువున వెడలంగ దిగిచి మద జలరేకల్ తుడుచుచు మెల్లన పొడుకుచు నుడిపెన్ విష్ణుండు దుఃఖముర్వీనాద. ఓ పరీక్షన్ మహారాజా, విష్ణుమూర్తి తన పొడవైన చేతితో గజేంద్రుని సరస్సులోంచి బయటకు తీసుకుని వచ్చాడు. అతని మదజల దారలు తుడిచాడు, మెల్లగా దువ్వుతూ దుఃఖాన్ని పోగొట్టాడు అని ఈ పద్య భావము. తదుపరి పద్యం మనం చదువుదాం. శ్రీహరికర సంస్పర్శను దేహము దాహంబు మాని ధృతి కరిణీ సందోహంబురాను గజపతి మోహన గీంకార శబ్దములతో నొప్పెన్. శ్రీహరికర సంస్పర్శను దేహము దాహంబు మాని ధృతి కరిణీ సందోహంబుదాను గజపతి మోహన గీంకార శబ్దములతో నొప్పెన్. విష్ణుమూర్తి చేతి స్పర్శ వల్ల గజేంద్రుని శరీరతాపం అంతా పోయింది. గజరాజు సంతోషంగా ఆడు ఏనుగుల సమూహంతో కలసి చేస్తున్న ఘీంకార నాదాలతో సొంపుగా ఉన్నాడు అని పద్యభావము. ధన్యవాదము.